నమస్తే. ఆమె కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య ఒక వృద్ధుల ఆశ్రమానికి వెళ్ళడం జరిగిందండి. అక్కడ జంటలుగా ఉన్న భార్యాభర్తలు, జీవిత భాగస్వామి మరణిస్తే ఒంటరిగా ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద వయసులో మనిషికి ఏం కావాలి అనే ప్రశ్నకు మన దగ్గర సరైన సమాధానం లేదు. ప్రేమగా, ఆప్యాయంగా పలకరించే తోడు, సమయానికి తగిన ఆహారం, ప్రశాంతమైన వాతావరణం, ఆరోగ్య వసతులు ఇవన్నీ అక్కడ ఉన్నట్టే అనిపించింది. అంతా ఒకే వయసు వారవడం వలన ఒకరి కష్ట సుఖాలు ఒకరికి చెప్పుకునే అవకాశం ఉందనిపించింది. అలా ఉండడం వలన వారికి కాలక్షేపానికి కూడా కొదవ ఉండదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండడం మంచిదా కాదా అనే విషయాన్ని పక్కనుంచితే వారంతా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నట్టే కనిపించారు. కానీ మనం వారి మనసు లోతుల్లోకి తొంగి చూడలేం కదా. సరే, నువ్వు నేను చూశాక ఈ విషయం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. నువ్వు నేను కార్యక్రమానికి స్వాగతం. మన జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకిష్టమైన వాళ్ళనో లేదా మనకి బాగా దగ్గరగైన ఆప్తులనో అడిగి సలహాలు తీసుకుంటూ ఉంటాం. అయితే మహిళలు అంత అసర్టివ్గా నిర్ణయాలు తీసుకోలేరు అనే ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. మరి ఈరోజు ఈ విషయంపై నువ్వు నేనులో సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధికారెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాధికారెడ్డి గారు. సాధారణంగా పెళ్లి తర్వాత ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మగవాళ్లే ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. అంటే ఆడవాళ్ళకి ఆ డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదనేది వాళ్ళ ఉద్దేశం అంటారా? డెసిషన్ మేకింగ్ పవర్ లేదని కాదు, యాక్చువల్గా డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం అనేది వాళ్ళ చేతిలో పెట్టరు యూజువల్గా మేల్స్. ఎందుకంటే మనది మేల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి చాలా వరకు డెసిషన్ ఇంటికి, ఫ్యామిలీకి పెద్ద అయిన మేల్ ఎవరైతే ఉంటారో సో మగవాళ్ళే ఆ డెసిషన్ తీసుకుంటారు, ముఖ్యంగా మేజర్ డెసిషన్స్. ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేటట్టుగా కొన్నిసార్లు సలహా కూడా తీసుకోకుండా డెసిషన్ తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో డెసిషన్ తీసుకోమని ఆడవాళ్ళ చేతిలో పెట్టినా చాలామంది ఏంటంటే అది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యతని వాళ్ళు తీసుకుని మళ్ళీ రేపు ఏమన్నా జరిగితే ఇబ్బంది వస్తుంది అన్నట్టుగా ఆ డెసిషన్ అంతా కూడా మేల్స్కే అప్పచెప్పేస్తారు. సో ఒక విధంగా తప్పించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అసర్టివ్గా లేకపోవడం ఒకటి, అండ్ మోర్ ఓవర్ అంత బాధ్యతని ఉన్న సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళు తీసుకోకుండా మేల్ డామినేటింగ్ కాబట్టి వాళ్ళకే అప్పగించడం జరుగుతుంది. చాలామంది మగవాళ్ళు ఇంటి పెత్తనం అంతా ఆడవాళ్ళకి అప్పగించినా సరే వాళ్ళు దాన్ని స్వీకరించలేరు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ వరకు వెళ్లాల్సి వస్తుంది. అంటే మన ట్రెడిషన్లో, మన కల్చర్లో మొదటి నుంచి ఉన్నదే అది. సో ఆడవాళ్ళు అనేది మెయిన్గా చిన్నవి, సో వంటగది వరకు లేదా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని చిన్న పనుల వరకే వాళ్ళు చూసుకోవడం. మేజర్వి ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఆర్థికపరమైనవి లేదా ఇంకా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి, ఫ్యామిలీ భవిష్యత్తుకు సంబంధించి, ఏదైనా ఆస్తులు కొనే దానికి సంబంధించి ఏదైనా సరే అట్లాంటి నిర్ణయాలన్నీ మగవాళ్ళు తీసుకోవడం అనేది సహజంగా మన ట్రెడిషన్లో, మన కల్చర్లోనే వస్తూ ఉంది ఇప్పటి వరకు. సో ఇప్పుడిప్పుడు కొంత అది మారుతుంది. ఎందువల్లంటే ఈక్వల్గా ఆడవాళ్ళు కూడా సంపాదన పరులు అవుతున్నారు కాబట్టి ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఆ డెసిషన్ ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సో ఏదైనా ఒక డెసిషన్ స్త్రీ తీసుకుంటే ఏదైనా ఇబ్బంది వస్తే, ఒకవేళ ఏదైనా నష్టం కానీ అలాంటిది కలిగినప్పుడు సో నువ్వు తీసుకోవడం వల్ల నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేరు ఆడవాళ్ళు అనే ఒపీనియన్ మగవాళ్ళు ఎక్కువ ఉంది. దాని మూలంగా ఆమెను కించపరచడం జరుగుతుంది. సో అందువల్ల కూడా కొంతమంది అది ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మగవాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అన్నట్టు అంతా వాళ్ళకే అప్పగించడం జరుగుతుంది. ఇది మనం చూసినట్లయితే ఇళ్లలోనే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో కూడా చూసినట్లయితే పెద్ద పెద్ద పోస్టుల్లో లేడీస్ కనిపించరు, చాలా తక్కువ. ఎందుకంటారు? అంటే బాధ్యతలు ఎందుకు అప్పగించరు? బాధ్యతలు అప్పగించకపోవడం ఒకటి, బికాజ్ సొసైటీ అలా ఉంది. అండ్ రెండవది, బాధ్యతలను స్వీకరించే పరిస్థితిలో కూడా లేడీస్ ఎంతవరకు ఉన్నారనేది మనం చూడాలి. ఎందువల్లంటే
లేడీస్ ఎవరికైనా కూడాను వాళ్ళకి ఒక జాబ్, ఒక కెరియర్ ఓరియంటేషన్ ఒక్కటే సరిపోదు. ఫ్యామిలీ, పిల్లలు, ఇది తీసుకోవాల్సిన బాధ్యత మెయిన్గా లేడీ మీదే ఉంటుంది, జెంట్ కంటే కూడా. సో మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఈ రకమైన బాధ్యతల్ని ఎక్కువ తీసుకోవాలి. సో మీరు చూస్తే బాగా అంటే ఫస్ట్ 10 లేడీస్ కానీ టాప్ 10 లేడీస్ని చూస్తే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఎంత టైం డెడికేట్ చేస్తున్నారు అనేది మీరు గమనించండి. టోటల్గా 0. సో యాజ్ ఒక లేడీ సంపూర్ణంగా తన బాధ్యతలు నిర్వర్తించడం అంటే ఒక కెరియరే కాదు, తన పిల్లల్ని కరెక్ట్గా పెంచడం, వాళ్ళని బాధ్యతాయుత సిటిజన్స్గా తయారు చేయడం కూడా లేడీ బాధ్యతే అవుతుంది. సో అలాంటివి 2 పనులు తనకు ఉన్నప్పుడు ఇట్లాంటి డెసిషన్స్ ఆర్ ఇట్లాంటి వాటిని కొంతవరకు తను చేయలేకపోతుంది. అంటే మేజర్ మీరన్న ఆర్మీ పెద్ద పోస్టుల్లో కానీ ఇంకొక కెరియర్ ఓరియంటెడ్ కార్పొరేట్ సెటప్స్లో బిగ్ పోస్టుల్లో లేడీస్ లేకపోవడానికి కారణం ఇది కూడా ఒకటి అవ్వచ్చు. మామూలుగా నిర్ణయాలు తీసుకోవడానికి తెలివితేటలు దేని మీద ఆధారపడి ఉంటాయి? ఈ తెలివితేటలకి ఆడ మగ అని తేడా ఏమైనా ఉంటుందా? తెలివితేటలకి ఆడ మగ తేడా ఏమీ లేదు. యాక్చువల్గా దేవుడు ఇద్దరికి ఒకటే బ్రెయిన్స్ ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళలో కొంచెం ఎమోషనల్ స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. అంటే తొందరగా ఎమోషనల్గా అప్సెట్ అయ్యే అవకాశాలు స్త్రీల్లో ఎక్కువ ఉంటాయి. అది మెయిన్గా వాళ్ళలో ఉన్న హార్మోనల్ చేంజెస్కి వాటికి. సో మేల్స్ కంటే చాలా విషయాల్లో చాలా గట్టిగా స్ట్రాంగ్గా నిర్ణయాలు, టఫ్ నిర్ణయాలు తీసుకునే దానికి లేడీస్లోనే ఎక్కువ కెపాసిటీ ఉంది. ధన్యవాదాలు రాధికారెడ్డి గారు. చూసారు కదండి, డెసిషన్ మేకింగ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం. ఎల్లకాలం ఎవరో ఒకరి సలహాల మీద ఆధారపడకుండా మీకు మీరుగా సొంత నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ పెంచుకోవడం మంచిది. ఇది ఇవాల్టి నువ్వు నేను. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.